నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆ నిబంధనలలో ఈసీ ఉపసంహరించుకోవాలి వైఎస్ఆర్. ఎన్టీఆర్ ఘాట్ వద్ద అన్నగారికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే నందమూరి. ఎన్నికల సంఘంపై సజ్జల. అడిషనల్ సీఈఓను వైఎస్ఆర్సీపీ నేతలు పెర్ని నాని, మెరుగు నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి కలిశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారు. పోస్టల్ బ్యాలెట్ కవర్లు 13A, 13B నిబంధనలు చెప్పారు. గెజిటెడ్ అధికార సంతకం పెట్టిన స్టాంపు వేయాలని గతంలో చెప్పారు. స్టాంపు లేకపోయినా చేతిలో రాసిన ఆమోదించాలని గతంలో చెప్పారు. ఇప్పుడు కొత్తగా స్టాంపు వేయకపోయినా సరే ఆమోదించాలని అంటున్నారని పేర్ని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనిదే ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారితీసే అవకాశం ఉంది. ఈసీ నిబంధనల వలన ఓటు రహస్యత ఉండదు. ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారితీస్తుంది. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిన నిబంధనలను ఎలా అమలు చేస్తారో అని అడిగాం. ఈ నిబంధనలపై పునరాలోచించాలని కోరామని పేర్ని నాని వివరించారు. పంపించారంటే పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులో సడలింపులు వారు పంపించడం జరిగింది. ఆ సడలింపులు ఏంటంటే సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరికీ కూడా పంపిస్తుంది రూల్స్, నియమావళి, నామినేషన్లు ఎట్లా ఉండాలి, నామినేషన్లు ఎలా వ్యాలిడ్ చేయాలి, ఎలా రిజెక్ట్ చేయాలి, లేదా తర్వాత ఎన్నికల నియమావళిలో వారు అనుసరించాల్సిన రూల్స్, అలా లెక్కింపులో కూడా వారు అనుసరించాల్సినటువంటి రూల్స్ కూడా గైడ్ లైన్స్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రొసీజర్స్ అందరూ కూడా ఇవ్వటం జరిగింది. దానిలో పోస్టల్ బ్యాలెట్ అని కూడా ఎలా లెక్కించాలి, ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ చేయాలి అనేది కూడా క్లియర్ కట్గా ప్రతిదీ క్షుణ్ణంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి కూడా వారు పంపించడం జరిగింది. దానిలో భాగంగా మన రాష్ట్రానికి కూడా వారు పంపించారు. ఆ పంపించిన దాంట్లో పోస్టల్ బ్యాలెట్ల గురించి కూడా క్లియర్గా ఇచ్చారు. పీడబ్ల్యూడీ కాలువ అన్యక్రాంతం అవ్వకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అవసరమని హైకోర్టు పరిధిలోని 44/151/215 ఆర్డర్ ఇవ్వడం జరిగిందని వలసపాకల మాజీ సర్పంచ్ జనసేన నాయకులు సాలాది శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాకలపూడి, వలసపాకల, రవణయ్యపేట గ్రామాలకు సంబంధించి పీడబ్ల్యూడీ ఇరిగేషన్ కెనాల్ ద్వారానే మురుగునీరు పోయేందుకు ఆస్కారం ఉందని, దీనిని కూడా కొంతమంది స్వార్థపరులు కబ్జా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయడంతో హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని, అదేవిధంగా ఈరోజు వలసపాకల గ్రామ కార్యదర్శి బి సత్యనారాయణకు హైకోర్టు ఆర్డర్ ఉందని హెచ్చరిక బోర్డులు పెట్టాలని కోరడం జరిగిందని, వెంటనే స్పందించిన ఈవో హెచ్చరిక బోర్డులను వెంటనే పెట్టిస్తానని తెలియజేశారని తెలిపారు. ఈ సందర్భంగా చెట్టు పట్టాదారులు, రైతు పాలిపు కృష్ణ, ఈగల వీరబాబు చౌదరి, బాబీ యాదవ్, ప్రకృతి మాణిక్య యాదవ్, కాలనీవాసులు పాల్గొన్నారు. 2015లో ఈ వలసపాకల పీడబ్ల్యూడీ కాలువని గత ప్రభుత్వం వారు తీసి ఇళ్ల పట్టాల కింద ఇచ్చేస్తా ఉన్న టైంలో ఈ కాలనీ వాసులు అనగా మేము గంగరాజ నగర్, విఘ్నేశ్వర నగర్, ఎఫ్సీ కాలనీ, సంతోష్ నగర్, వింజయనగర్, మారుతి నగర్, ఈ నగరాలకి ఏవి కూడా ఇక్కడ ఓపెన్ స్పేస్ వదలలేదు. ఈ కాలువ గట్టే పార్క్ కింద ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ సేద తీరుతున్నారు. ఆ టైంలో మేము ఎంత ఎదిరించినా కానీ వారు ఇళ్ల పట్టాలకు ఇచ్చేస్తాం అనగానే మేము ఇదంతా కూడా ఇదే డ్రైన్ కింద వెళ్ళాలి, ఈ కాలనీ వాసులు అందరూ కూడా దీని మీదే ఈ డ్రైన్ ఉపయోగించుకోవాలి, పీడబ్ల్యూడీ కాలువ. సో దాని గురించి అని మేము హైకోర్టుని ఆశ్రయించాం. హైకోర్టును ఆశ్రయించగానే వాళ్ళు స్టే ఆర్డర్ ఇచ్చారు. డబ్ల్యూపీ నెంబర్ 44/151/2015 అదే ఈ రోజున ఈఓ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ బోర్డులు కూడా ఇది హైకోర్టు జ్యూరిడిక్షన్లో ఉంది, డబ్ల్యూపీ నెంబర్ వేసి మీరు 2 బోర్డులు వేయండి, ఎందుకంటే ఇక్కడ చాలామంది దీన్ని అన్యాక్రాంతంగా దీన్ని ఆక్రమిద్దామని చూస్తున్నారు.
ఇది కనుక ఆక్రమిస్తే ఇక్కడ ఉండే వాళ్ళకి డ్రైన్స్ కానీ ఇంకోటి కానీ ఏవి ఉండవు, అంతా పొల్యూషన్ అంతా ఇదవుతుందని చెప్పి ఈ రోజున కాలనీ వాసులు అందరూ కలిపి వెళ్ళి ఈఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇది అదేవిధంగా ఈ 3 గ్రామాలు రవణయ్యపేట, వలసపాకల, వాకలపూడి సర్వే నెంబర్ 71లో ఇంచుమించుగా ఈ కాలువ పీడబ్ల్యూడి కాలువ వెళ్ళింది. ఇదే అందరూ సహకరించాలి దీనికి. ఇదే మెయిన్ డ్రైన్ కింద ఈ 3 ఊళ్ళకి మెయిన్ డ్రైన్ ఇది ఒకటే. ఇది మన అందరిది బాధ్యత, సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కావున ఇది మీరు అందరూ కూడా స్పందించి ఎదురుకు రావాలని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. పేరు సలాది శ్రీనివాస్ బాబు, నేను ఇక్కడ వలసపాకల ఎక్స్-వైస్ ప్రెసిడెంట్ని. ఎన్టీఆర్ ఘాట్ వద్ద అన్నగారికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని, రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానీయుడని, ఎన్టీఆర్ పథకాలని అందరూ అవలంబిస్తున్నారని, ఎన్టీఆర్ స్ఫూర్తితో మరింతగా ప్రజలకు సేవ చేస్తామని నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకొని మరి ఇక్కడ అందరూ కుటుంబ సభ్యులైతేనేమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఒక శక్తి. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, అంటే ఎన్నట్టు నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తారామండలంలో తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని. అలాగే ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, అలాగే ఎన్ని ముందు అవకాశం వచ్చాడు కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగు పెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్నప్పుడే ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇటు రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు సెల్ ఫోన్లు అనుమతి లేదని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనిజిర్ జిలానీ సామూన్ ఆదేశించారు. శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో నియోజకవర్గాల వారీగా సోమవారం డ్రై రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సమయంలో ఎన్నికల నియమాలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. నియోజకవర్గాల వారీగా డ్రై రన్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయినంత వరకు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. లెక్కింపు సిబ్బంది, ఏజెంట్లు అభ్యర్థుల ప్రవేశంపై జిల్లా ఎస్పీ జిఆర్ రాధికతో చర్చించారు. ఈ డ్రై రన్లో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, ఆమదాల వలస రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, టెకిలి రిటర్నింగ్ అధికారి, టెకిలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, శ్రీకాకుళం, ఎచ్చర్ల, నర్సన్నపేట నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు సుదర్శన్ దొర, డాక్టర్ భరత్ నాయక్, అప్పారావు, సిహెచ్ రంగయ్య, లక్ష్మణమూర్తి, రామ్మోహన్ రావు, జెడ్పీసీఈఓ వెంకటేశ్వరరావు, నోడల్ అధికారులు, తహసీల్దార్లు, ఓట్ల లెక్కింపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకులు నిర్వర్తించే పాత్ర అత్యంత కీలకమని, సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనిజిర్ జిలానీ సామూన్ లెక్కింపు ప్రక్రియ సూక్ష్మ పరిశీలకులకు ఆదేశించారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో జూన్ 4వ తేదీన నిర్వహించనున్న లెక్కింపు ప్రక్రియపై సూక్ష్మ పరిశీలకులు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనిజిర్ జిలానీ సామూన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వహించడం జరిగిందని, ఆ క్రమంలో సూక్ష్మ పరిశీలకులు మంచిగా పనిచేశారని, పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందని అన్నారు.
గత 6 నెలలుగా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారుల నుంచి వివిధ స్థాయిలో అధికారులు, సిబ్బంది తదితరులు పనిచేయడం జరిగిందని అన్నారు. పోలింగ్ రోజున మనమందరం కలిసికట్టుగా ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ దశకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే మరో కీలకమైన బాధ్యతలు మనందరిపై ఉందని తెలిపారు. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి స్థాయిలో ఈ మొత్తం ప్రక్రియను వివరించడం జరిగిందని అన్నారు. కొన్ని సందర్భాలలో పరిశీలకులుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. వాటికి అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు నిర్ణయాలు తీసుకుంటారని జిల్లా ఎన్నికల అధికారి తెలియజేశారు. ఫ్రీ ఫెయిర్, పారదర్శకంగా ఓట్ల లెక్కింపు చేయడం మీద అందరిపై ఉన్న ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపులో పరిశీలన ప్రక్రియలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడంలో మీ వంతు పనితనం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డు తప్పనిసరి అని, లెక్కింపు కేంద్రం వద్ద అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ శిక్షణ తరగతుల కార్యక్రమంలో నోడల్ అధికారి ఎన్ బాలాజీ, మాస్టర్ ట్రైనర్లు శేషగిరి, మెప్మాపిడి కిరణ్ కుమార్, ఏఎల్ఎం సూర్యకిరణ్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి, సూక్ష్మ పరిశీలకులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సీనియర్ ప్రొఫెషనల్ ప్రథమ చికిత్స ట్రైనింగ్ కార్యక్రమం 3 రోజుల పాటు ఇండియన్ రెడ్ క్రాస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 30 మంది ప్రథమ చికిత్స శిక్షణలో పాల్గొన్నారు. డాక్టర్ శ్రీకాంత్, జి రమణ శిక్షణ తరగతులు నిర్వహించారని రెడ్ క్రాస్ ప్రతినిధులు మంగళవారం తెలిపారు. శిక్షణలో ఉత్తీర్ణులైన వారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ప్రథమ చికిత్సపై అవగాహన ఉండాలని, ట్రైనింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఉత్తమ ప్రతిభ కనపరిచారని అన్నారు. ఈ సందర్భంగా ట్రైనర్ జి రమణను అభినందించారు. కార్యక్రమంలో భాగంగా ప్రథమ చికిత్స చేసే వారికి ఉండవలసిన లక్షణాలు, మానవ శరీరంలో ముఖ్య అవయవాలు, ప్రథమ చికిత్స సూత్రం, డిఆర్ ఏబిసి వివరణ, సిపిఆర్ ప్రక్రియ, నీటిలో మునిగిన వారికి ప్రథమ చికిత్స, గుండెపోటు, వడదెబ్బ, మధుమేహం, జ్వరం, కలరా, డయేరియా, మూర్ఛ, విష ప్రయోగం, గాయాలు, కట్లు కట్టుట, రక్తస్రావం, పొలబరడం, కాలిన గాయాలు, కరెంట్ షాక్ కొట్టినప్పుడు, కుక్క కాటు, కోతి కాటు, పాము కాటు, తేలుకాటు, విషం విరుగుట కోసం ప్రథమ చికిత్స, అధిక రక్తపోటు, అల్ప రక్తపోటు మొదలగు సమస్యలకు ప్రథమ చికిత్స, ప్రధాన సమయంలో క్షతగాత్రులను తరలించే పద్ధతి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రథమ చికిత్సా పద్ధతులను కళకు కట్టినట్టు చూపించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ సెక్రటరీ బి మల్లేశ్వరరావు, ట్రెజరర్ కె దుర్గా శ్రీనివాస్, ఎంసీ మెంబర్, రెడ్ క్రాస్ సిబ్బంది డాక్టర్ శ్రీకాంత్, ప్రోగ్రామ్ మేనేజర్ జి రమణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఆర్మ్ రిజర్వ్ పోలీస్ విభాగం హెచ్చరనందు ఉన్న చేపల చెరువు 1 సంవత్సర కాలానికి వేలం వేయబడునని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక మంగళవారం పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఆసక్తి గలవారు జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ విభాగం హెచ్చర్లలో జూన్ 11వ తేదీ నాడు వేలంలో పాల్గొనగలరని చెప్పారు. ఈ వేలంలో పాల్గొనదలిచిన వారు జూన్ 11వ తేదీ ఉదయం 10 గంటలకు వ్యక్తిగత వివరాలు, గుర్తింపు కార్డుతో హాజరు కావాలని అన్నారు. పూర్తి వివరాలకు ఇతర సమాచారం కోసం రిజర్వ్ ఇన్స్పెక్టర్ కెవి నాగేశ్వరరావు మొబైల్ నెంబర్ 630990908441ని సంప్రదించాలని ఆ ప్రకటనలో ఎస్పీ తెలిపారు. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాల దృష్ట్యా జిల్లాలో సమస్యాత్మక గ్రామంలో ఎటువంటి ఘర్షణలకు తోవ లేకుండా శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ సమన్వయం, సామరస్యంగా వ్యవహరించేలా తీసుకుంటున్న చర్యలలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పలాస మండలంలో చిన్నబాడం గ్రామాన్ని సందర్శించారు. మందస మండలంలో మెయిన్ రోడ్లో కోటబొమ్మాలి మండలం ఉడికలపాడు గ్రామ పెద్దలు ప్రజలతో ఎస్పీ గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆమె మాట్లాడుతూ ఎన్నికల తుది ఫలితాలు వెలువడిన అనంతరం ఎటువంటి వివాదాలు లేకుండా సోదర భావంతో మెసులుకోవాలని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ సహకారంతోనే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ కూడా శాంతియుతంగా పూర్తయ్యేలా ప్రజలు సహకరించాలని కోరారు. ఇప్పటికే జిల్లాలో
లూజ్ పెట్రోల్ అమ్మకాలు నిషేధానికి నోటీసులు జారీ చేశామని, ఫలితాలు అనంతరం ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, వేడుకలు నిర్వహణకు అనుమతి లేవని, ప్రజలందరూ సమన్వయంతో నడుచుకుని ఓట్ల లెక్కింపు సజావుగా పూర్తయ్యేలా జిల్లా పోలీస్ శాఖకు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు. ఆకలి కేకలు లేని సిక్కోలే ధ్యేయమని మనమంతా ముందుకు వెళ్లాలని లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ అన్నారు. ప్రపంచ ఆకలి దినోత్సవం సందర్భంగా స్థానిక మొండేటి వీధిలో గల లెపర్స్ కాలనీలో కుష్టి వ్యాధిగ్రస్తుల కుటుంబాలు సుమారు 80 కుటుంబాలకు అన్నదాన వితరణ ఫలాలను అందించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మే 28వ తేదీన ఆకలి దినోత్సవాన్ని జరుపుకుంటారని, ఆకలితో అలమటిస్తున్న వారందరికీ మనకు తోచిన విధంగా సహకరించి వారి ఆకలిని తీర్చాలని అన్నారు. శ్రీకాకుళంలో కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గొప్ప విషయమని, ఆకలి కేకలు వినిపించకూడదని లయన్స్ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక దృష్టి సారిస్తూ నిరంతరం అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. అలాగే ముఖ్య వేడుకలలో మిగిలిన ఆహారాన్ని వృధా చేస్తున్నారని, మిగిలిన ఆహారాన్ని పడేయకుండా లయన్స్ క్లబ్ సభ్యులు ఉర్లం శివతేజకు సంప్రదిస్తే 10 మంది ఆకలి తీర్చడంలో సహాయపడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ మొంటార్ నటకుల మోహన్, సెక్రటరీ టెక్కం రామగోపాల్, ట్రెజరర్ సిల్లా మణికంఠ, సభ్యులు ఈశ్వరరావు, లావేటి లక్ష్మణరావు, లెపర్సీ కాలనీ ప్రెసిడెంట్ పాపారావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీరియస్ అయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈసీ అధికారులు అంపైలాగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహార శైలి మారిందని ఆరోపించారు. అసలు ఈసీకి తెలియకుండా పిన్నెల్లి వీడియో బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు. మమ్మల్ని ఎట్లయితే అడిగేవాళ్ళు, ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతాం. అడిగాం, సమాధానం లేదు. అదే మాచర్ల కాన్స్టిట్యున్సీలో ఇంకా 5-6 చోట్ల ఈవీఎంలు డ్యామేజ్ అయ్యాయి అన్నారు. మరి అవన్నీ ఎందుకు బయటకు ఫీడ్ రిలీజ్ చేయట్లా? ఇదే పాల్వాయి గేట్ ఎక్కడ అంటున్నారో బయట వీడియోలు మేము చూపించాము, ఎన్నికల కమిషన్కి ఇచ్చాము. ప్రెమిసెస్లో అడ్డంగా కొడుతున్నారు. న్యూట్రల్ ఓటర్స్ కానీ, వైఎస్ఆర్సీపీ ఓటర్స్ కానీ, లేకపోతే ఎస్సీ, బీసీ, మైనారిటీలకు చెందిన ఓటర్లను కానీ రానివట్ల టీడీపీ వాళ్ళు అడ్డంగా కొడుతున్నారు. ఈ కొడుతున్న వాటన్నిటి గురించి దాని గురించి ఏం తీసుకున్నారు? అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు రీపోలింగ్ అడుగుతారు? బాధితుడు అడుగుతాడు. ఎందుకు టీడీపీ అడగట్లా? ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంది కాబట్టి, గుద్దుకున్నారు కాబట్టి, అడ్డంగా వేసుకున్నారు కాబట్టి, రిగ్ చేసుకున్నారు కాబట్టి వాడు అడగట్లా. అఫెక్ట్ అయినారు కాబట్టి మా వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు అన్ని వైపులో చూస్తే తప్ప ఆన్సర్ ఇవ్వలేనప్పుడు ఏకపక్షంగా పోయి కేసు పెట్టి దాని మీద ఇంటీరియం బెయిల్ తెచ్చుకొని అంతవరకు ఎన్నికలు అయ్యేంతవరకు కూడా ఏ యాక్షన్ తీసుకోవద్దని కోర్టు నుంచి తెచ్చుకుంటే, కోర్టును కూడా మోసం చేసే రకంగా కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత పాత కేసులు తీసి దాంట్లో మళ్ళీ ముద్దాయిగా పెట్టి 307 పెట్టి ఓ సిఐ 10 రోజులు ఎక్కడ నిద్రపోతున్నాడండి వాడు సిఐ? అతనికి అప్పుడే దెబ్బ తగిలింటే అప్పుడే కదా కేసు ఇది కావాలి. 307 ఇప్పుడు ఎట్లా చేసింది? అది పెట్టి అది కూడా ఇప్పుడు కోర్టుది వచ్చిన తర్వాత మళ్ళీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆ నిబంధనలలో ఈసీ ఉపసంహరించుకోవాలి వైఎస్ఆర్. ఎన్టీఆర్ ఘాట్ వద్ద అన్నగారికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే నందమూరి. ఎన్నికల సంఘంపై సజ్జల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.